ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం. నీ పిల్లలను నేనే రక్షించదను. దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, నీ పిల్లలను నేనే రక్షిస్తాను అని చెప్తున్నాను అనమాట. అంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు సేఫ్ అయిపోయినావు, కానీ నీ పిల్లల పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఉండే ఈ కాలాన్ని బట్టి చూసుకుంటే పిల్లలు ఎవరు కూడా తల్లిదండ్రుల మాట వినట్లేదు. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినట్లేదు, తల్లిదండ్రులకు విధేయతగా ఉండట్లేదు. దేవుడు అంటే భయము భక్తి కానీ ఏమీ లేవు. ఎందుకు అంటే ఇప్పుడు అంత కల్చర్ ఎలా మారిపోయిందంటే, అంత సినిమాలు సీరియల్స్ వీటి ప్రభావాలు ఎక్కువైపోయినాయి. లోకము విచ్చలవిడి పాపం ఎక్కువైపోయింది అనమాట. కాబట్టి పిల్లలు కూడా ఎలా ఉంటున్నారంటే, ఎంతసేపు సినిమాలు సీరియల్స్ ఇలా లోకంలో వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తున్నారు. అలాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. కాబట్టి ఏమైందంటే, మీ పిల్లలు మీరు చెప్పినట్టు వినట్లేదు, అలా ఉండట్లేదు. కానీ మీరు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే, దేవుడు చెప్పినట్టు వింటే, దేవునికి లోబడితే, దేవుని ఆజ్ఞలను మీరు అనుసరించి నడుచుకుంటే, మీ పిల్లలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయనే మీ పిల్లలను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలకు మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఎందుకంటే మాకు తెలీదా అంటారు. అంటే ఇప్పుడు కాలం ఎలా మారిపోయిందంటే, తల్లిదండ్రులు పిల్లల్ని కనినట్లు లేదు, పిల్లలే తల్లిదండ్రులు కనినట్టు ఉంది. పరిస్థితులు అలా మారిపోయినాయి. కాబట్టి ఆ పిల్లలను దేవుని చేతికి మనం అప్పగించినట్లయితే, దేవుని చేతికి ఇచ్చేసినట్లయితే దేవుడే వాళ్ళని రక్షిస్తాడు. ఇప్పుడున్న కాలంలో మోస్ట్లీ ఎక్కువ శాతము పిల్లలు చెప్పిన మాట వినట్లేదు కాబట్టి రక్షణ ఎక్కువ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని చేతికి అప్పజెప్పేస్తామో అప్పుడు పిల్లలు రక్షణ కోల్పోకుండా దేవుడే వారిని పట్టుకుంటాడు, దేవుడే వారిని మారుస్తారనమాట, దేవుడే వారిని రక్షణలోకి నడిపిస్తారనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని చేతికి అప్పజెప్పాలి. దేవుని యందు భయము భక్తి కలిగి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని భక్తిలో నడవాలి. మనం భక్తి చేయాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవడము, వాక్యం ధ్యానించడము, ఇలా దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా దేవుని వైపు తిరిగే అవకాశము ఎక్కువ శాతం ఉంది. కాబట్టి దేవునికి అప్పజెప్పారు. దేవునికి అప్పజెప్తే దేవుని వాక్యం ద్వారా దేవుడే వారిని మారుస్తారనమాట. ప్రైజ్ ది లార్డ్.